యేసు నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క సమయము పొందుకోలేక చాలా మంది వేస్ట్ టైం చేసేసుకుంటారు. ఏమంటారు టైంను తిరిగేసుకుంటారు. వాళ్ళ జీవితంలో ఇవి అనుభవిస్తలేరు. దేవుని యొక్క కృపని, దేవుని యొక్క టైంని, దేవునికి టైం ఇస్తలేరు మనుషులు. కాబట్టి ఈ యొక్క అవకాశం మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మనకు రుణపడి ఉండడం మన అందరి భాగ్యం. కాబట్టి ఆరాధనలో వచ్చిన మీ అందరికీ వందనాలు. మన మధ్య సుజాత కళ్యాణ్ సిస్టర్ ప్రార్థన చేస్తుంది. ప్రియాంక సిస్టర్ పాట పాడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన మా యేసయ్య, ఇక సాయంత్రకాల సమయం మందు ప్రభా నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా మేము కూడుకుంటకు ప్రభా నా తండ్రి మీకు ఇష్టమైంది కనుక నా తండ్రి మేము మీ సంఘంలో ప్రభా మరి మీ యొక్క పాద సన్నిధిలో ప్రభ చేరి నా తండ్రి నేను స్తుతించుటకు నీ వాక్య ధ్యానంలో బలపడుటకు ప్రభ మాకు ఇచ్చిన సమయం కొరకై నీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి టీంలో బలపరచండి. నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభా. నా తండ్రి నీకు గొప్ప కార్యములు, ఆశ్చర్యకార్యములను ప్రభ చూచుటకు ప్రభ మా మనోనేత్రములను వెలిగించండి నాయన. నీ యొక్క ఆశ్చర్యకారులను ప్రభ మేము వెల్లడిపరచుటకు ప్రభ మాకు హృదయాంతరంగములను ప్రభ మీరు వెలిగించండి నా ప్రభ. నా తండ్రి నీకు సత్యవాక్యం ప్రభ మేము ప్రచురం చేయుటకు నా తండ్రి ప్రభ మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా యొక్క సాక్ష్యములను దీవించండి ప్రభ. మా ప్రార్థనలను అంగీకరించండి నా ప్రభుడవు, నా రక్షకుడవు, నా విమోచకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి రక్షణ భాగ్యం మాకు ఇచ్చిన దేవ, ఇక రక్షణలో కొనసాగుటకు ప్రతి ఒక్క బిడ్డను ప్రభని సిద్ధపరచండి. అంతం వరకు సహించిన వాడే రక్షించబడునన్నావు నా తండ్రి ప్రభ. నీకు వాక్యం ద్వారా ప్రభ మేము ప్రతి దినము నా తండ్రి నూతనంగా బలపడుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకు నీకు వందనాలు. ఇక నా తండ్రి ఈ యొక్క అవకాశాన్ని కోల్పోతున్నటువంటి అనేక మంది బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. నా తండ్రి సిద్ధపడి ప్రభ వాక్యంకు ప్రభ వారి పరుగిట్టుకు నీకు కృప దయచేయండి నా ప్రభ. ఆ యొక్క ఆయతపరిచే హృదయం మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ప్రభ నీకు రెండంతల ఆత్మచేత అభిషేకించండి. నీకు నూతన కార్యములు మా జీవితాలలో మీరు జరిగించండి ప్రభ. నా తండ్రి నీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతుండగా నీకు బిడ్డను సిలువ చాటును మరుగుపరచుకోండి ప్రభ. నీకు వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని నా తండ్రి ప్రభ బలపరచండి. మా యొక్క విశ్వాసంలో మేము స్థిరపడు రాగున్నా నా తండ్రి. మా యొక్క పునాదులను గట్టిపరచండి నా ప్రభ. నా తండ్రి నీకు వాక్యము ద్వారా నా తండ్రి ప్రతి విధమైన మర్మములను మేము వెల్లడి చేయుటకు ప్రభ. నా తండ్రి అనేకులను మేము నా తండ్రి వెలిగించుటకు నీకు గొప్ప కృపలో, గొప్ప కార్యంలో, ఇక విశ్వాస కార్యంలో ముందుకు సాగుటకు మమ్మల్ని అందరి ప్రభ సిద్ధపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ప్రియాంక సిస్టర్ మనకు పాట పాడుతుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన, నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన, నష్టము కలిగిన
తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మరొకసారి వందనాలు. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న మనకు వాక్యం అందిస్తారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకు వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా. ఈ యొక్క సాయంత్రం సమయంలో తండ్రి మీ సన్నిధికి వచ్చింటుండగా ఓ ప్రభువా మమ్మల్ని అందరినీ స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. మాలో ఇంకా ఏమైనా ఆయాస్కరమైన ఉంటే చూపించండి నైనా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా, మీ కనికరం పొందాలా తండ్రి. మేము ఉంటున్న కాలం బహు దుర్దినములు ప్రభువా, కాబట్టి సమయాన్ని పోనిక సద్వినియోగం చేసుకోమన్నారు నాయన. అవును ప్రభువా, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు, ఆత్మీయ ప్రపంచంలో ఉన్నతమైన పదవులు, ర్యాంకులు సంపాదించుకోవడం కొరకు మేము ప్రయాసపడాలి ప్రభువా. మనుషులందరూ ఈ లోకంలో సంపాదించుకొని ఆశపడుతూ సమయాన్నంతా వృధా చేసుకుంటున్నారు ప్రభువా. సమస్తం పెంట కుప్ప అయినను ప్రభువా, ఈ లోకంలో ఉన్నత పదవులు, ఉన్నత స్థానాలు సంపాదించుకోవడం కొరకు, ఆడంబరమైన జీవితం కొరకు ప్రయాసపడుతున్నారు నైనా. అవన్నీ పొందుకుంటున్నారు కానీ వాళ్ళ ప్రాణం పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ ఆత్మలను పోగొట్టుకుంటున్నారు తండ్రి. కాబట్టి ప్రభువా, మేము సమస్తాన్ని పెంటకు ఉపయోగించుకున్నాం ప్రభా. దేని పట్ల మాకు ఆసక్తి లేదు ప్రభా, కేవలం మీ అందే మా ఆసక్తినైనా. మీరే సమస్తం తండ్రి. మేము ఇంకెక్కడికి వెళ్ళాం ప్రభా, మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేమునైనా. కాబట్టి తండ్రి మీ సన్నిధికి వచ్చినాం ప్రభా. మీ సన్నిధికి వచ్చిన వారిని సమృద్ధిగా మీరు పోషిస్తారు. అవును ప్రభా, మీరు మాకు కాపరి వంటి వారు, మమ్మల్ని పోషించే గొప్ప తండ్రి. అవును ప్రభా, అడుగడుగునా మమ్మల్ని కాచి కాపాడుతూ శత్రువు నుంచి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ మా చేతులకు యుద్ధాన్ని నేర్పించినారు. దేవుని కుమారులుగా మార్చుకున్నారు. అవును ప్రభా, అవును ప్రభా. కాబట్టి యుద్ధానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మేము ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి. సర్వంగ కవచం ధరించకుండా ఎవరం యుద్ధం చేయలేం ప్రభా. సైతాన్ని ఎదుర్కోవాలంటే సర్వంగ కవచం ధరించుకోవాలా. తల నుంచి అరికాల వరకు సంపూర్ణంగా తన మనకు సిద్ధపడాలనైనా. అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాటిని కొరకు సిద్ధపడుతున్నాం. మీకు పరిశుధాత్మ సాయం అనుగ్రహించండి. పరిశుధాత్మ దేవ, మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభావ, మా ఆత్మలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మాలో ఈ అపవిత్రత ఎటువంటి లేకుండా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. యథార్థతతో, పరిశుద్ధతతో మీ సన్నిధిలో మేము సమయం గడపాలా.
మీ యొక్క నడిపింపు కొరకు మేము ఆశపడుతున్నాం. మీ యొక్క నడిపింపు లేకపోతే ఒక క్షణం కూడా మేము ప్రభుని స్తుతించలేము, గణపరచలేము, ఆయన సన్నిధిలో సమయం గడపలేము. కాబట్టి మీ సహాయం మాకు బహు అవసరం. ఈ కాలంలో వివేచించడానికి కొరకు ఉపద్రవుని పసికట్టులాగా వచ్చే అపాయంలో ఏ రీతిగా తప్పించుకోవాలో అటువంటి ఆలోచనలు ఇచ్చే మీరు మాతో పాటు ఉండాలని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి, మళ్ళీ బలపరచండి. వింటున్న వారి జీవితాల్లో విశేషమైన అద్భుతాలు జరిగించండి. ప్రతి ఒక్కరు సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించాలి యేసయ్యా. అటువంటి జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు సెప్టెంబర్ 21వ తారీఖు 2025వ సంవత్సరం. బబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అనేక పర్యాలు మనం వాటిని చూస్తున్నప్పుడు ఆ గోడ మీద గడియారము సెకండ్స్ నీడలు కనుక్కుంది బబులోను ఖగోళ శాస్త్రజ్ఞులు, వాళ్ళు కల్దీయులు. అదే రీతిగా క్యాలెండర్ కూడా వాళ్ళు కనుక్కున్నది. మరి మనకు తెలిసిన విషయము క్యాలెండర్ అనేక పర్యాలు మార్పు చెందిందని. కాబట్టి మనం అందుకే దళితుల రాష్ట్ర పత్రికల పౌలు జ్ఞాపకం చేసినట్లు మనము దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను పట్టించుకోము, వాటికి ప్రాధాన్యత ఇవ్వం. ఎందుకంటే వాటికి ప్రాధాన్యత ఇస్తే విగ్రహారాధనకి మీరు బానిసలైపోతారన్నట్లు హెచ్చరించిండు. కాబట్టి వాటిని ఎప్పుడు కూడా మనము వాటికి ప్రాధాన్యత ఇవ్వము, వాటిని ఆచరించడం అంటే విగ్రహారాధన. అందుకే దినంలే గాని, మాసంలే గాని, ఉత్సవ కాలంలో అంటే పండగ దినాలు, సబ్బాతులు, అన్ని అనేకమైన విషయాలు అక్కడ వాటిని పాటించడము చివరికి విగ్రహారాధన అవుతుంది అన్న విషయాన్ని ఎప్పుడైతే ప్రభు తృణీకరించిన వాటిని మనము పాటిస్తామో అవి విగ్రహాలు అవుతాయి అన్నట్టు. ఆయన వచ్చేంత వరకు అవి నీడలే. దినములు, ఉత్సవ కాలంలో అవన్నీ నీడలవి. ఆయన వచ్చేంత వరకు వెంబడించినవి. ఆయన వచ్చినాక వాటిని వెంబడించమని చెప్తారు అక్కడ దళితుల రాష్ట్ర పత్రికలో. వెంబడిస్తే మటుకు మీరు దయ్యంలో బోధన అనుసరించిన వాళ్ళు అంటాడు. కాబట్టి రీతిగా చెప్పాలంటే యోగు నుంచి నేర్చుకుంటాము. నేను పుట్టిన దినము శపింపబడిన దినం అంటాడు. ఎందుకన్నాడో చెప్పండి. అంటే కోపంతో చెప్తున్నాడా లేక అతనిలో ఉన్న ఆత్మ ఆ రీతిగా హెచ్చరిస్తుందా మనని? గతంలో నేను చూపించిన రికార్డింగ్స్ లో ఎన్నిసార్లు ఆ యొక్క క్యాలెండర్ తారుమారు చేసిందని. దేవుడు ఇచ్చిన క్యాలెండర్ ఒకటి, మనుషులు తయారు చేసుకున్న క్యాలెండర్ ఇంకొకటి అని కూడా నేను చూపించిన. నోవా జలప్రళ కాలం నుంచి మొదలుకొని ఒక క్యాలెండర్, దాని తర్వాత ఐగుప్తులో అయితే నిర్గమకాండము 12వ దినం మనం చూస్తాం, ఇంకొక క్యాలెండర్ స్టార్ట్ అయింది. అట్లా అనేక పర్యాలు క్యాలెండర్ స్టార్ట్ అయింది. వీళ్ళు బబులోనికి వెళ్ళినాక ఇంకొక క్యాలెండర్ తెచ్చుకున్నారు. దాని తర్వాత రోమా సామ్రాజ్యము, ఆ యొక్క జూలియస్ సీజర్ అనే రాజు ఇంకొక క్యాలెండర్ స్థాపించాడు. అది దగ్గర 1600 సంవత్సరాలు పాటించారు ఆ క్యాలెండర్ ని ఈ లోకం. 1650వ సంవత్సరంలో పోప్ గ్రెగరీ అనే అతను దాంట్లో సవరణలు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్ని దినాల క్యాలిక్యులేషన్స్ తేడా వచ్చినాయి. వాటి సవరణ చేసినాక ఆ క్రొత్త క్యాలెండర్, దాన్ని గ్రిగోరియన్ క్యాలెండర్ అంటున్నారు. ఆ క్యాలెండర్ 1650వ సంవత్సరంలో తయారు చేయడం ఆరంభమైతే దాన్ని లోకానికి పరిచయం చేయడము కనీసం 5-6 సంవత్సరాలు పట్టిందంటే 1660 సంవత్సరాలలో దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిండ్రు. అంటే మన ముత్తాతలు అంటే 400 సంవత్సరాలు కూడా, అంతకుముందు మనకి ఎవరు పరిచయం ఉండదు. 300-400 సంవత్సరాల క్రితం మన ముత్తాతలు జూలియన్ క్యాలెండర్ పాటించిండ్రు. మన తాతల కాలం మొదలుకొని ఇప్పుడు మనం పాటిస్తుంది గ్రిగోరియన్ క్యాలెండర్. రెండిటికి దగ్గర 10 దినంల తేడా. కాబట్టి నీ పుట్టుక కరెక్ట్ దినం కాదు, నీ యానివర్సరీస్ కరెక్ట్ దినాలు కావు. ఎందుకంటే అవి 10 దినాలు తేడా. ఒకవేళ జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా పోతేనేమో 10 దినాలు వెనక్కి, గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా పోతే 10 దినాలు ముందు. కాబట్టి అవి అబద్ధాలు. పుట్టింది సత్యమే, దినం మటుకు కాదు. కాబట్టి అందుకే మనం దినాలకి ప్రాధాన్యత ఇవ్వం. ఈ లోకము బిజినెస్ కొరకు వాటికి ప్రాధాన్యత ఇస్తుంది అన్నట్టు. ఆ దినాలన్నీ బిజినెస్ కొరకు వాడుకొని సంపాదించుకుంటున్నారు. అది ఏ దినమైనా కానీ, ఏ పండగ అయినా కానీ. అందుకే ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, డాక్టర్స్ డే, ప్రొఫెసర్స్ డే, టీచర్స్ డే, అట్లా రకరకాల డేస్ పెట్టుకొని, వ్యాలంటైన్స్ డే అని అట్లా డేట్స్ పెట్టుకొని వాటిని ఆచరిస్తున్నారు.
అది బిజినెస్ వాళ్ళు దాన్ని వాళ్ళ స్వార్థం కొరకు వాడుకుంటున్నారు. ఈ లోకమంతా డబ్బుతో కూడింది, డబ్బుని పూజిస్తుంది. ఎందుకంటే క్రీస్తుకు బెలియాలతో పొత్తు లేదు. బెలియాలు అంటే ధనం, ధనదేవత. కాబట్టి క్రీస్తుని ధనదేవత సమానంగా మనం ఎప్పుడు కూడా పోల్చొద్దు అని ఆ విషయాలు ప్రభు మనకి జ్ఞాపకం చేసిండు. నువ్వు ప్రభునన్నా పూజించాలా, లేకుంటే ధనానన్నా పూజించాలా? అంటే ధనాన్ని ఆ లెవెల్కి తీసుకొని పోయింది ఈరోజు మతపరమైన జీవితం ప్రపంచాత్మకంగా. ఏ మతమైనా కానీ ధనానికి ప్రాధాన్యత ఇస్తుందంట. కాబట్టి మనం మటుకు ప్రభుకి ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే సమస్తం ప్రభు మనకి ఇచ్చినవాడు. నాకు ఇచ్చినవన్నీ నాకున్నవన్నీ నీవు ఇచ్చినవే అని ఒక పాట పాడుతూ ఉంటాం. కాబట్టి ధనాన్ని కానీ ఆయన ఎందుకు అనుగ్రహిస్తాడు? నేను వెరీ రీసెంట్లీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసిన. డబ్బులు ఎవరికి లేవో చాలా సునాయాసం డబ్బులు సంపాదించుకోవడం. యథార్థంగా చాలా సునాయాసం. ఈ లోకస్తులు ఎంతో కష్టపడి చెమటోడ్చి వాటిని తెచ్చుకొని అలసిపోయి తింటూ నిద్రపోతారని బైబిల్లో వాక్యం. తన ప్రియులకి ఆయన ఎటువంటి కష్టం లేకుండా ఇస్తాననుంది వాక్యం. చెప్పండి, అది ఎట్లా సాధ్యం? నేను చూపించిన యోగు ఎందుకు ధనికుడు అనేసి లాక్డౌన్ లో చూపించిన, ఎట్లా ధనికుడు అని కూడా చూపించిన. చాలా మంది ఏమంటారు ఈ లోకస్తులు, బిజినెస్ చేస్తేనే ధనికులు అవుతారు బ్రదర్. అట్లా ఏం లేదు. బిజినెస్ చేసి మునిగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసిన కాదు. నా ఫీల్డే అది కాబట్టి నాకు బాగా తెలుసు. బిజినెస్ లో మునిగిపోయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 100 years బిజినెస్లు కూడా క్లోజ్ అయినాయి నాకు తెలుసు రికార్డ్స్. తాతలు ఆరంభించిన బిజినెస్ ను కొడుకులు ఎంతగానో దాన్ని కష్టంతో ముందుకు లాక్కొచ్చి మనమళ్ళ చేతికి ఇచ్చేటప్పటికి మనమళ్ళ కాలంలో క్లోజ్ అయిపోయినాయి ఆ బిజినెస్ లో ప్రపంచాత్మకంగా. సరే, ఎందుకు అనేది ఇప్పుడు మనం చెప్పడానికి వీల్లేదు, కానీ మనం మటుకు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలా. నీకు సమృద్ధిగా దేవుడు ధనాన్ని అనుగ్రహించాలంటే ఒక సీక్రెట్ నేను చూపించాలనుకుంటున్నాను. ఎందుకు నీకు ధనం, ఎందు నిమిత్తమై నీకు ధనం కావాలా అన్న విషయం నువ్వు అర్థం చేసుకుంటే దేవుడిని కవిస్తాడు. కానీ మేము తీర్మానించుకున్నాం గాస్పెల్ అవుట్రీచ్ లో ఏంటంటే, గాస్పెల్ అవుట్రీచ్ ధనం బహు ధనికులు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అంతా పిహెచ్డీలు ఉన్నారు. కనీసం నా తెలిసిన కాడికి 3 పిహెచ్డీలు ఉన్నారు అందులో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ మెన్లు ఉన్నారు. వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు ధనాన్ని అంతగా సమృద్ధిగా సంపాదించుకున్నారంటే సీక్రెట్ చెప్తున్నా ఇప్పుడు నేను మరోసారి, ఈ సెకండ్ టైం చెప్తున్నా. ప్రభు సేవ కొరకు నువ్వు ధనాన్ని ఆర్జించడం నేర్చుకున్నావు అనుకో, దుష్టుడు నేను ఏం చేయలేడు. నీ ధనాన్ని నువ్వు తీర్మానం చేసుకోవాలా, నేను ధనాన్ని ఎందుకు సంపాదిస్తున్నానంటే దేవుని పరిచర్య కొరకు. ఈ సీక్రెట్ నీకు అర్థమైందంటే నీ దగ్గరికి అనేక స్థలాల నుంచి ఆయన దాచబడిన స్థలాల నుంచి తీసుకొచ్చి నీకు ఇస్తాను. ఎవరితో తీసుకొచ్చి నీకు ఇస్తాను నీకు ఒక వాక్యం అది చూపించలేను, కానీ దేవుని పరిచర్య కొరకు నేను సమృద్ధిగా ఖర్చు పెట్టాలా అని నాకు ఉంది ప్రభు ఆశ అని నువ్వు ఎప్పుడైతే తీర్మానించుకొని ప్రార్థిస్తావో నెక్స్ట్ లెవెల్ నుంచి డబ్బు ఫ్లో స్టార్ట్ అవుతానంటే, అది వచ్చి నాకు నువ్వు పిచ్చి పిచ్చి అన్ని ఖర్చు పెట్టినావు అనుకో, అవి పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతాయి నీకు. కాబట్టి నేను తీర్మానించుకున్నాను, ఒకప్పుడు విదేశీయులు మన దేశానికి డబ్బులు పంపించారు పరిచయం, కానీ నేనే ఉల్టా పంపిస్తా అని తీర్మానించుకున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి పంపిస్తున్నాను ప్రపంచం గొప్ప గొప్ప సేవకుల పరిచర్యలో వాళ్ళు చేసిన సేవని గమనించి వివేచించి వాళ్ళ డబ్బులు పంపిస్తాను ఎవరి నెల. మన పరిచర్యలో దశాభాగాల కంటే ఎక్కువ మనం ఖర్చు పెడతాం. ఎందుకంటే దేవుని మీద ప్రేమ, ఆయన మనల్ని ఏ రీతిగా ప్రేమించిండో మనం ఆ ప్రేమను చూపించాలి. దేవుని మీద ప్రేమ ఎట్లుంటుంది కదా, దేవుని పొరుగును ప్రేమిస్తేనే దేవుని ప్రేమించినట్లు అంటాడు కదా, ఇది మొదటి ఆజ్ఞ వంటిదే అంటాడు. కాబట్టి ఈ ఆజ్ఞలని పాటించాలా, ఒక దాంట్లో కూడా తగ్గిపోకుండా ఉండాలా, అది మనం నేర్చుకుంటున్నాం ఈ రోజుల్లో. యోబు ఎందుకు ధనికుడు ఏంటంటే దేశంలో ఆ అనాథలని ఆయన ఆదరించిండంట.
అనేక మంది అనాథలకు నేను తండ్రిని అయితేని అంటాడు. ఎంత ఆశ్చర్యం కదా సాక్ష్యం. ఎంతోమంది విధవరాళ్లకు ఒక భర్తలాగా నిలబడిందంట. అంటే ఆశ్రయం ఇచ్చిండు, వాళ్ళకి ఆహారం పెట్టిండు. తర్వాత పోతున్న వాడి మీద ఉన్న ఆశీర్వాదాలు నా మీదకి వచ్చినాయి అంటాడు. ఇవి నేను లాక్డౌన్ లో చాలా ధీరంగా చూపిస్తున్నా రికార్డింగ్స్ లో. పోతున్న వాడి మీద ఉన్న ఆశీర్వాదాలు నా మీదకి వచ్చినాయి అంటాడు. నాకు అప్పుడు 60లలో ఎంతో ఆసక్తి ఉండే, టైం చాలా ఉండే కాబట్టి దీర్ఘంగా గంటలు గంటలు ధ్యానించేవాడు దేవుని వాక్యాన్ని. పోతున్నవాడు అంటే ఐసీయూలో ఊపిరాడక సస్తున్న వాళ్ళు అన్నట్టు. ప్రతి ఒక్కరి మీద కృప ఉంటది. ఈ విషయం అర్థం చేసుకోండి. రక్షింపబడ్డవారే కాదు, వేరే వాళ్ళ మీద కూడా ఆయన యొక్క కృప ఉంటుంది. కృప అని చెప్పొచ్చు, కనికరం అని కూడా చెప్పొచ్చు మీరు. అయితే అవి ఈ లోకంలో విడిచిపెట్టి పోవాల్సిందే. ఎందుకంటే శరీరాన్ని విడిచిపెట్టినాక అవి అవసరం ఉండవు. ముఖ్యంగా నీ తలాంతులు, నీకున్న వరాలు, కృపవరాలు, ఇవన్నీ నీ ఎంట రావట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అన్ని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. కేవలం చివరికి ఉండేది ఆయన ప్రేమనే. అందుకు మనం ఆయన ప్రేమని వ్యక్తపరచడం కొరకు ఇవన్నీ ప్రయాసపడతా ఉంటాం. నువ్వు ప్రేమని ఎట్లా వ్యక్తపరుస్తావు? దేవాన్ని నేను ప్రేమిస్తున్నట్టే ఏతుత్తనంటున్నాడు మన ప్రభు. పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మరు అడిగిండు కదా. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? అయితే అంటే నేను నిజంగా ప్రేమిస్తున్నావా? ఇంత మాటలతో కాదు, చేతులతో చూపించాలంటున్నాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అయితే ఆయన గొర్రెలను కాయాల. ఇది నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చెప్తున్నాను మీకు అందరికీ. ఏంటంటే ప్రతి ఒక్కరు నిజంగా మీరు యేసుని ప్రేమిస్తున్నారైతే మీకంటూ కొన్ని గొర్రెలు కావాలా. ప్రతి ఒక్కరు, మీరు నేననే కాదు, ప్రతి ఒక్కరు కనీసం ఒక 12 మందిని మీ లైఫ్ టైమ్ మీరు సిద్ధపరచాలా. అది మీ పరిచర్య. మన ప్రభుకి మాదిరిగా ఆయన ఎట్లయితే 12 మంది శిష్యులను తయారు చేసుకున్నాడో మనందరం అట్లా తయారు చేసుకోవాలా. దాని కొరకు చాలా ప్రయాసపడాలి, మీరు టైం పెట్టాల్సి వస్తుంది. ఒక వ్యక్తితో ఎంతో ఓర్పుతో సహనంతో సమయం గడుపు వాడిని రక్షణకు నడిపించి వాడిని సేవకులుగా తయారు చేయాలా. ఇవి చర్చెస్ చేస్తలేవు, పాస్టర్స్ చేస్తలేవు, చాలా తక్కువ మంది చేస్తారు. లెక్క పెట్టచ్చు వేళ్ల మీద వాళ్ళని మనం. కానీ మనం అది తీర్మానించుకోవాలి. ఎంతకాలము స్వార్థంగా జీవిస్తూ ఉంటాం, ఐశ్వర్యంలో తులదూగడము వేస్ట్. ఏమవుతుందంటే నేను అనేక పర్యాలు మీకు చూపిస్తూ ఉంటాను. ఈ లోకపు జ్ఞానము వెర్రితనం, ఈ లోకపు విధానాలు ఇది క్షయమైనది అంటాడు కొరింథీయుల రాసిన పత్రికల పౌలు. ఇది క్షయమైనది లోకం. ఇది ఎరికో పట్టణానికి ఉపమానం. ఎరికో పట్టణం శపితమైంది. అందులోని వస్తువులు ఏమి ముట్టుకున్నా శాపం వస్తుంది. ఈ లోకపు విధానాలు, ఈ లోకపు పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఈ లోకపు వస్తువులు ఎట్లా ఉంటాయి? నయమాను దుస్తుల వంటివి అవి, నయమాను బహుమానుల వంటివి అవి. అది తెచ్చుకుంటే రోగాలు వస్తాయి. ఈ లోకపు వస్తువులు, ఈ లోకపు విషయాల పట్ల ఆసక్తి చూపిస్తే, ఈ లోకంలోని న్యూస్ వింటా ఉంటే, టీవీ న్యూస్లే కానీ, ఈ యొక్క ఫేస్బుక్ న్యూస్లే కానీ, సోషల్ మీడియా, ట్విట్టర్, ఇవన్నీ న్యూస్లు మీరు చూస్తా ఉంటే మీ బాడీ బలహీనంగా అయిపోతూ ఉంటుంది. సీక్రెట్ ఎన్నిసార్లు చెప్తున్నా నాకు తెలియదు. ఈ లోకపు జ్ఞానము నిన్ను బలహీనపరుస్తుంటుంది. బలహీనపరిచి రోగగ్రస్తురాలుగా తయారు చేస్తుంటుంది. నేను నేర్చుకున్న లెసన్ ఏం తెలుసా? ఎంతగా వాక్యాన్ని నువ్వు నానబడితే అంతగా నీకు స్వస్థత, ఏ రోగాలు నీ దగ్గర రావు. అర్థమవుతుందా? అకాలంగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మరణించవు. దీర్ఘాయువు అంటే ఏం చెప్పండి? బైబిల్ నేను ఎన్నిసార్లు చూపించాను. మోషే 120 సంవత్సరాలు బతికిండు. అదే రీతిగా యెహోయాదా 120 సంవత్సరాలు బతికిండు. అట్లా చాలా మంది 120 years బతికిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. కాబట్టి నరుని ఆయుష్ 70 అనేది నెగిటివ్ పదం. అది ఎందుకంటే వాడు బలహీనం అయిపోయాడు కాబట్టి 70కి వచ్చింది. పాపంతో ఉన్నాడు కాబట్టి 70కి వచ్చింది. కానీ నీ శరీరం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడినాక వాక్యం చేత, ఉదకం చేత స్నానపడ్డ జీవితాలలాగా తయారవుతాయో నీ ఆయుష్ సమృద్ధిగా ఉంటుంది. ప్రతి రోగం పోవాల్సిందే. అది డయాబెటీస్ రోగమైనా,
అది దుష్ట ఆత్మ అని నేను ఎన్నిసార్లు చెప్పినా. దాన్ని కాల్చివేయాలా మీరు. మీ దగ్గర అంత అగ్ని ఉందా? మీ శరీరంలో అంత అగ్ని ఉంటే ఆ రోగాలు ఎందుకు వస్తాయి? మీరు చల్లారిపోతేనే రోగాలు వస్తాయి. కాబట్టి అగ్ని అంటే పరిశుద్ధ ఆత్మని, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని జీవింపజేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఆరిపోతాడో నీళ్ళు అంటే నీ నుంచి వెళ్ళిపోతాడో, నీళ్ళు అంత చీకటి, నీళ్ళు చల్లదనం, రోగాలకి మార్గాలు ఓపెన్ అయితే, డోర్స్ ఓపెన్ అయితే ఉంటాయి. అందుకు నేను ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా జీవించేటట్టు చేస్తుంటాడు. ఈ లోకపు విషయాల తట్టు దుష్టుడు తిప్పుతా ఉంటాడు. ఎందుకంటే నువ్వు వానికి బహు డేంజర్ అన్నట్టు. మనమంతా డేంజరస్ ఫెలోస్ అన్నట్టు. మీకు నేను ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెడతావో, నిన్ను చూస్తే దుష్టశక్తులు గజగజం అంటే నువ్వు అంతా భీకరుడుగా ఉంటావు. ఎందుకంటే మన దేవుడు భీకరుడు నుండి బైబిల్లా. భీకరుడు అంటే ఆయన చూస్తే భయపడిపోతారు అందరు. ఆయన స్వరం వింటేనే ఫ్రీజ్ అయిపోయింది నా బాడీ. ఇంకా ఊహించుకోండి ఆయన నీ ముఖాముఖి చూస్తే మీకు తండ్రి ఆ యొక్క సింహాసనం దగ్గరికి పోవాలంటే అక్కడ ఉరుములు, మెరుపులు, ధ్వనులు, అదే భయంకరమైన శబ్దాలు ఉంటాయి ఆడ. ఆ శబ్దాలకి మీ బాడీ మొత్తం పీసెస్ ఊడిపోతుంది. మీకు తెలుసా? శబ్దాలకి బాడీ జాయింట్స్ ఊడిపోతాయి. ఎక్కువ మ్యూజిక్ శబ్దం పెట్టుకుంటే కూడా థౌసండ్స్ ఆఫ్ వాట్స్ స్పీకర్స్ పెట్టుకొని వింటే పాట ఆగిపోతుంది. కాబట్టి సౌండ్ కి చాలా పవర్ ఉంది బైబిల్లో. ఒక రోజు ఎప్పుడైనా నేను మీకు చూపిస్తాను డీటెయిల్గా సౌండ్స్ కి సంబంధించినవి. ఈ సౌండ్స్ నీ నోటి ద్వారా రావడం వల్ల ఏమైతే దుష్ట శక్తులు ఎట్లా గజగజ వణుకుతాయి. అవి వాటికి ఇంకా సమాధానం ఉండదు. ఆల్రెడీ సమాధానం పోగొట్టుకున్నాయి అవి. కానీ నీ యొక్క ధ్వని, నీ నోట్ల నుంచి వచ్చే ధ్వని అది భీకరంగా ఉంటుంది. నేను చూస్తే అవి గజగజ వణుకుతాయి. కానీ ఈరోజు వణుకుతలేవంటే నువ్వు భీకరంగా లేవన్నట్టు. ఆత్మీయ ప్రపంచంలో నిలబడితే నిన్ను చూస్తే అవి వణుకుతాయి. అంత డేంజరస్ గా కనిపిస్తాం మనం. 1,44,000 మంది ఎంత భీకరులు అంటే వాళ్ళు ఆత్మీయ ప్రపంచంలో వాళ్ళు పెద్ద జీవుల్లాగా కనిపిస్తారు. అగ్నిమయమై ఉంటారు. అంత తగతగతగా మండుతూ ఉంటాం మనం. సరే, ఎప్పుడైనా అవన్నీ నేను చూపిస్తాను మీకు. ప్రతిదీ వాక్యపరంగానే ఇక్కడ రాసిపడతారు మీరు. వాక్యమే సపోర్ట్ చేస్తుంటారు మన బోధాలకి. మనం ఎప్పుడు కూడా బయట చూపించలే వాక్యం. బయట ఏ రోజు కూడా మనం చూపించలే. అది దానికి మీరు అందరు సాక్షులు. ఆధారాలు ఏంది? రికార్డింగ్సే కదా. ఏ రోజు రికార్డింగ్ చేసినా మీకు తెలుస్తుంది ఇవన్నీ ఆధారాలతో కూడినవన్నీ. కాబట్టి మన ప్రార్థన జీవితంలో మనము ఎంతగా ఆయనకు సన్నిహితంగా ఉంటామో అంతగా అగ్నిమయం అవుతాము, భీకరంగా తయారవుతూ ఉంటాము. అంటే ఆత్మీయ ప్రపంచంలో నేను లెవెల్ పెరుగుతూ ఉంటాయి, ర్యాంక్స్ పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతాయంటే నిన్ను చూస్తే అంటే నిన్ను ఈ లోకంకి దేవుడు తొలగి తీర్పు తీర్చేవాడి లాగా నిలబెట్టాలంటే నువ్వు ఎంత భీకరంగా తయారు కావాలో ఊహించుకోండి. అంటే నీ ప్రార్థన జీవితము, నీ ఉపాస ప్రార్థన జీవితము, దానధర్మాలు ఇవన్నీ నిన్ను ఆ లెవెల్ తీసుకెళ్తాయి. ధనికుడిగా చేస్తాయి. ఎందుకు ధనికుడిగా చేస్తుంటే నువ్వు బాగా డబ్బు సంపాదించి పేదలకు ఇస్తా ఉంటావు, పరిచర్యకి ఇస్తా ఉంటావు, సువార్త పరిచర్యకి. అనేక గ్రామాలు తిరిగేటప్పుడు ఆ డబ్బులు అవసరం వస్తాయి. సువార్త ఉచితము, పరిచర్య ఖర్చుతో కూడిందని చెప్తా ఉంటాను నేను ఎన్నిసార్లు. సువార్త చాలా ఉచితం, ఫ్రీ. కానీ పరిచర్య బహుగా ఖర్చుతో కూడింది. ప్రతి ట్రిప్ ఒక 40,000-50,000 రూపీస్ అవుతుంది ఎవ్రీ మంత్ మాకు. బట్ ఎంతమంది దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తారు? చాలా తక్కువ మంది. కానీ నేను తీర్మానించుకున్నాను నేను హైయెస్ట్ అమౌంట్స్ కాంట్రిబ్యూట్ చేయాలనేసి. అట్లనే కొన్ని సంవత్సరాల నుంచి నేను చేయగలుగుతున్నాను. ఇప్పుడు కొత్త కాదు. ఎందుకంటే నేను చెప్పినా కదా మీకు, ఆ విషయాలు నాకు ఎప్పుడో బయలుపరిచింది దేవుడు. కానీ మనం అందరం సిద్ధంగా లేం కాబట్టి మనకు అవి రిలీజ్ కాలేదు మన గ్రూప్ లో. కానీ ఒకవేళ ఇప్పుడు మీరు ఆ రీతిగా తరబేది పొందిన వారైతే మీరు వీటన్నిటిని గ్రహించి మీరు కూడా సమస్త జన్లను శిష్యులుగా చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రభు చింత నడిపించండి. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని రచన నడిపించి బాప్స్ వారు నడిపించండి. వాళ్ళందరూ మీ శిష్యులాగా తయారవుతారు. అది మీ పరిచర్య. పరలోకమైనప్పుడు మీరు చెప్తారు మీ యొక్క లెక్క. ఎందుకంటే ఈరోజు మనం చూడబోతున్న వాక్యము లెక్కకు సంబంధించింది, లేక తీర్పుకు సంబంధించింది.
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలోని వాక్యం మనం చూస్తున్నాం. చాలా కాలంగా మనము ఆ యొక్క దేని విషయాన్ని మాట్లాడుతున్నాం, గోగు మాగోగు అన్న అంశం గురించి, గోగు మాగోగుల యుద్ధం అన్న అంశం గురించి. ప్రపంచాత్మకంగా ఇవన్నీ పలు రకాల దేశాలు అని చూపిస్తున్నారు, కానీ మనం గ్రహించగలిగినాము ఇవి పలు రకాల దేశాలు కాదు, ప్రపంచమంతా దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా లేస్తాయని. దాని ఈరోజు కూడా పలు రకాల దేశాలు, ముఖ్యంగా రష్యా, జర్మనీ, ఈ కొన్ని కంట్రీస్, ఇవన్నీ ఇజ్రాయెల్ దేశం మీదకి వ్యతిరేకంగా లేస్తారనేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు నెరవేర్పని చూడండి అని చెప్తున్నారు. రష్యా లేదు కదా, అసలైన రష్యా చూపిస్తారు వాళ్ళ వాక్యంలో. రష్యా ఇజ్రాయెల్ దేశం ఎక్కడ యుద్ధం వేసింది, బాంబు వేసింది, ఇంత లేదు కదా. గల్ఫ్ కంట్రీస్ వేస్తున్నాయి. జర్మనీ ఎక్కడ వేసింది, జర్మనీ ఉంది అక్కడ. యాక్చువల్గా వాళ్ళ బైబిల్ కామెంటరీస్ తెల్లా ఇంటర్నెట్ లో. జర్మనీ ఎక్కడ వేసింది బాంబు, వేయలేదు ఇంతవరకు. జర్మనీ ఏ దేశం బాంబు వేసినట్టు మనం చూడండి ఈ రోజు వరకు. వరల్డ్ వార్ తర్వాత నేను చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏ దేశం మీద బాంబు వేసినట్టు నేను చూడలేదు చరిత్రలో. కానీ మనకు తెలిసింది ఏంటంటే ఈ లోకపు దేశాలు అన్ని మన ప్రభుకి, తన బిడ్డలకి వ్యతిరేకమని. కాబట్టి తన బిడ్డల మీదకి వ్యతిరేకంగా లేయడమే ఈ గోగు మా గోగుల యుద్ధం. తర్వాత సాతానుడు ఏ రీతిగా సర్పంలని మోసగించాడు, పలు రకాల దేవదూతలను మోసగించాడు, పలు రకాల దుష్ట ఆత్మలను, అవి 4 విధాలు అనేసి 4 రకాల 4 లెవెల్స్ అని మీకు చూపించినారు. వాడు ఏర్పరచుకున్న సేవకులు వాళ్ళు 4 ప్రధానులు, ఆకాశ సమూహాలు, చీకటి సమూహాలు, లోకనాథులు, అవి 4 రకాల గుంపులని మీకు చూపించినారు. వాని అనుచరులు వాళ్ళందరినీ వాడు వాడుకుంటుండు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా. ఇది ప్రపంచాత్మకంగా జరుగుతుంది. ఏ రీతిగా వాడుకుంటారంటే, ఈ ప్రధానులు ప్రతి దేశానికి ఒక ప్రధాని ఉంటాడు, వానిలో దూరి ఆ దేశాన్ని దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రధానిని ఆ దేశం నుంచి తరమాల. సరే, వేరే దేశం నుంచి నువ్వేం తరుగుతూ నీ దేశంలో ఉన్న ప్రధానిని తరువు. ఎవడు ఆ ప్రధాని అంటే ఇండస్, దాని పేరు, ఆ దేవదూత పేరు ఇండస్, ప్రిన్సెస్ ఆఫ్ ఇండస్ అంటాం. కాబట్టి ఉదాహరణగా మనం కొన్ని పేర్లు చెప్పని దానికి అది ప్రాబ్లంకి దాటిస్తుంది. మన పిలుపు ఏంటంటే ఇతరులని కించపరచడం కాదు, ఇతరుల బోధని కించపరచడం అసలే కాదు. కాబట్టి మన పిలుపు ఈ వాక్యాలలో తరబేదు పొందాలా, అన్నిట్లని సిద్ధపరచుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే తెలవాలా. జీవితాంతము బైబిల్లోని వాక్యాలు నేర్చుకోకుండా కాలం ముగిస్తే ఎంత నిష్ఫలమైన జీవితం. కాబట్టి అటు ఉండడానికి వీల్లేదు. వాటన్నిటినీ దీర్ఘంగా మనం నేర్చుకొని ముందుకు కొనసాగుతూ ఉండాలా. అందు నిమిత్తమే దేవుడు ఇటువంటి అవకాశాలు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ఇప్పుడు నేను చూస్తున్నాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ఇది ప్రాముఖ్యంగా ఇందులో మనం ఏం చూస్తామంటే గోగు మాగోగులు అనేవారు వీళ్ళందరూ ప్రపంచానికి బయలుదేరి ఏ రీతిగా అనేకులని మోసగిస్తారు అనేసి మనం చూస్తాం. దాని తర్వాత దేవుని అగ్ని పై నుంచి దిగి వచ్చి వారిని దహించను అని అక్కడ వరకు మనం చూస్తున్నాం. అటు పోయిన వారు. అయితే ఈరోజు 10వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, వారిని మోసపరిచిన అపవాది అగ్ని దండకముల గుండంలో పడవేయబడెను. అచ్చట చూడండి, అపవాది ఉన్నాడు, అచ్చట ఇంకోరున్నారు, క్రూర మృగం ఉన్నది, దాని తర్వాత అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారి యుగములు రాత్రి పగళ్ళు బాధింపబడతారు. ఏ రీతిగా అయితే మన దేవుని త్రిత్వంగా మనము పూజిస్తూ ఉంటామో వీడు కూడా ఆ రీతిగానే త్రిత్వంగా తయారు చేసుకుంటాం. దీన్ని సటానిక్ కౌంటర్ పార్ట్ అంటాం ఇంగ్లీష్ లో. అయితే ఈ త్రిత్వము అనేది మనకు తెలుసు,
మూడు ఒకటే అని, ఇక్కడ కూడా మూడు ఒకటే అని నేను ఎన్నిసార్లు చూపించిన. ఈ మృగాలన్నీ ఒకటే అని. ఆ, ఇక్కడ అపవాది, దాని తర్వాత క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీళ్ళందరూ అక్కడ ఉంటారు అన్నట్టు యుగయుగములు. అయితే 11వ వచనంకి వచ్చినప్పటికీ ఈ రోజు నుంచి మనం అదే చూడబోతున్నాం. 11వ వచనం నుంచి, మరియు ధవళమైన మహాసింహాసనము, ఇది అంశం అన్నట్టు ఈ రోజు నుంచి. ఒక 2 వీక్స్ పడుతుందో మాకు తెలియదు. నెక్స్ట్ వీక్ అటు వచ్చే వీక్ 2 వీక్స్ 2-3 వీక్స్ లో ఇది అయిపోతుంది. ధవళమైన మహాసింహాసనం, ఇందులో చాలా గూఢమైన సత్యాలను దేవుడు మన కొరకు భద్రపరిచిండు, మనం వాటిని గ్రహించడం కొరకు. అయితే ధవళ సింహాసనం అని ఇంగ్లీష్ అంటారు, అంటే ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. ధవళ మహాసింహాసనపు తీర్పు అని కూడా మనం అంశం రాసుకోవచ్చు. మహాధవళమైన సింహాసనపు తీర్పు అని కూడా రాసుకోవచ్చు. ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ టాపిక్ పేరు అన్నట్టు ఈ రోజు నుంచి. కాబట్టి ఇది బహు ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆయన అనాది సంకల్పం చివరికి ఎట్లా ఎండ్ అవుతుంది అనేది. సరే, ఆదాముల కాలంలో ఏం జరిగింది, దానికి ముందు ఏం జరిగిందో మనకు తెలుసు. దానికి ముందు ఆ యొక్క ఆకాశంలో ఎటువంటి భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉండే. దాని తర్వాత లూసిఫర్కి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చిండు దేవుడు, అందరిలోకి వెళ్ళే బహు ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చిండు. అభిషేకించబడ్డ దూతలలో ఒక్కడే, అంతవరకు ఇంకా ఎవరు ఇంతవరకు ఏ దూతకు అభిషేకం లేదు. అభిషేకించబడిన దూతలలో అతను ఒక్కడే, లూసిఫర్. అటువంటి అభిషేకించబడ్డ దూత ఎట్లా పడిపోయిండు ఇవన్నీ మనకు తెలుసు. దాని తర్వాత ఆదం హవ్వలను ఎందుకు సృష్టించిండు దేవుడు, మనం చూసినాం గతంలో అవన్నీ. దాని తర్వాత పాపం ఏ రీతిగా సంక్రమించింది ఈ లోకానికి, పాపం ద్వారా మరణం ఏ రీతిగా పరిచయం అయింది. దాని తర్వాత మన ప్రభు ఈ లోకంలోకి రావడము ఏ రీతిగా పాపం నుండి మనకు విమోచన కల్పించి మరణించిన మనల్ని జీవింపజేసిండు తన పరిశుద్ధాత్మ ద్వారా అన్న అంశము. దాని తర్వాత ఎన్నెన్నో ప్రవేశాలు చూస్తున్నాము, సైతాన్ని కార్యాలు ఎట్లా చూస్తున్నాము, తర్వాత పరిచర్య ఎట్లా చేయాలా, అపోస్ల బోధ ఏంది, ఇవన్నీ మనం చూస్తున్నాం. ముఖ్యంగా అపోస్ల బోధ 2 అంశాల గురించి మనం అనేక పర్యాలు జ్ఞాపకం చేయబడతా ఉంటాం. మొదటిదిగా ఏంటంటే ఏక తాత్పర్యం కలిగిన వారికి ఎడతెగక ప్రార్థించడం. అపోస్ల బోధ 4 times అన్నట్టు వాళ్ళ ప్రార్థన. నేను ఎప్పుడన్నా చూపిస్తాను మీకు అది ప్రార్థన అంశాల గురించి వచ్చినప్పుడు. అపోస్తలులు 4 సమయాలలో పూజించేవారు ప్రతిరోజు. తర్వాత వాళ్ళ బోధలో ప్రతి ఇంట రొట్టె విరుచుట. రెండే ముఖ్యమైనవి. మొదటిది ఏంది, ప్రార్థన. రెండవది ప్రతి ఇంట రొట్టె విరుచుట. అంటే ప్రతి ఇంట్లో చర్చ్ స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. ఈరోజు ప్రపంచాత్మకంగా చర్చ్ చేయని బలహీనత అదే, ఫెయిల్ అవ్వడానికి కారణం అదే. చర్చ్ ఫెయిల్ అయిందనే చెప్పాలి మనం. ఎందుకు అంటే అది జస్ట్ వర్షిప్ చేసుకుంటారు వాళ్ళు, జస్ట్ పాటలు పాడుకుంటారు, వాక్యం తీసుకుంటారు. వాక్య పరిచర్యకి చర్చ్ 99% ప్రాధాన్యత ఇచ్చింది. కానీ స్వస్థతలకి, క్రియలకు, అద్భుతాలకి, శిష్యులను చేసేదానికి అటువంటి పరిచర్యకి ప్రాధాన్యత ఇవ్వలేదు చర్చెస్. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. అంటే ఫెయిల్ అయినట్టు చర్చ్ సిస్టమ్. అందుకే తీర్పు దేవుని ఇంట ఆరంభ కాలం వచ్చినది అన్నాడు దేవుడు పేతురు రాసిన పత్రికలు. ఎందుకంటే చర్చ్ ఫెయిల్ అయింది. కాబట్టి చర్చ్ ఫెయిల్ కావడానికి వీల్లేదు. ఎందుకంటే చర్చికి దేవుడు చాలా పవర్ ఇచ్చిండని మనము ఎన్నిసార్లు చూస్తాం. పాతలలోకప్పుడు ద్వారాలు దాని ఎదుట నిలబడలేవంటే ఎంత పవర్ ఇచ్చింది చర్చికి. కానీ చర్చ్ ఏం చేసింది, ఫెయిల్ అయిందనే మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనం మటుకు ఫెయిల్ కాము. ఎందుకంటే అసలైన చర్చ్ పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15 చెప్తాడు, మనము యేసు ప్రభువునకు ప్రదానం చేయబడ్డ వారం కన్యక. కాబట్టి ఆయనలో ఉన్న సరళత, పరిశుద్ధత మనం కూడా కలిగి ఉండాల. మోసపోవడానికి వీల్లేదు. పరిశుద్ధంగా, నిష్కలంకంగా, మచ్చ ముడత లేనిదై ఉండాల మన జీవితాలు. నీ మొహం మీద మచ్చలు ఉండదు, ముడతలు ఉండదు. సరే, ముడత అంటే నలిగిన జీవితం అన్నట్టు.
అంత బాగా తయారై ఉండాలన్న విషయం జ్ఞాపకం. ఎందుకంటే గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడికి నువ్వు పెళ్లి కుమార్తె ఎలా ఉండాలంటే నువ్వు ఎట్లా తయారు కావాలా? చాలా ప్రాముఖ్యమైనది ఆ విషయం కదా. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే షేర్ చేయాలన్నా లేక మీరు చదువుకుంటారా? నేను చదువుతాను చూడండి 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని మీద ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. కాబట్టి ఈ సింహాసనం మీద ఒకరిని చూచితిని అంటున్నాడు. దాని మీద కూర్చున్నవాడు. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. ఇది చూడండి, ఇప్పుడు ఊహించుకోండి. ఈ మహాసింహాసనము ధవళం అంటే అంటే వెలుగుమయం అన్నట్టు. మహా ధవళ సింహాసనం, అంత గొప్ప వెలుగుమయమైన ఆ సింహాసనము మీద ఆయన కూర్చున్నాడు. ఎవరు? దేవుడు. అయితే ఒక ప్రశ్న మీకు, తండ్రియా కుమారుడా కూర్చుంది దాని మీద? అది నేను చెప్పాను, మీరు వెతుక్కోండి. క్లూస్ మట్టుకు ఇస్తాను నేను. దాని తర్వాత మళ్ళీ మనం తిరిగి వాక్యానికి వస్తాము. మొదటి క్లూ ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నా చదువు వచ్చింది, బైబిల్లో చూస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి 22వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కాని తండ్రిని గణపరచినట్టుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వ అధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నాడు. కుమారుని గణపరచువాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచువాడు. చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. యేసుప్రభు మాటలు వింటుంటే కొన్నిసార్లు ఎంతో నిశ్చయత, ఇంకెంతో ఆదరణ, ఇంకా అనుమానాలు లేకుండా ఉంటాయి నాకు. అందుకే ఇవన్నిటి మనం తిరిగి తిరిగి ధ్యానిస్తూ ఉండాల. తండ్రి ఎవనికి తీర్పు తీర్చాడు కానీ తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వ అధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. బట్టి తండ్రి ఇప్పుడు ఎవరికి ఇచ్చిండు తీర్పు తీర్చే అధికారం? అంటే కుమారుణ్ణి గణపరచాలా అని ఇచ్చాడు. ఈ వాక్యం మనం ముఖ్యంగా యూదులకు చెప్తే చాలా కష్టం, వాళ్ళు దాన్ని స్వీకరించారు. కానీ యూదులు చాలా మంది, యూదులు అంటే 3 రకాలు ఉంటారు. ఇస్రాయల్ దేశంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఒకరేమో యూదులు అంటారు, ఇంకోరేమో హెబ్రీలు అంటారు, ఇంకోరేమో ఇస్రాయల్ అంటారు. ఈ ముగ్గురు 3 రకాల గుంపులు అవి. చాలా మంది ఇస్రాయల్ దేశంలో ఒకే తెగ వాళ్ళు అనుకున్నారు, కానీ కాదు. 3 అవి. యూదులు ఒకటి, హెబ్రీలు ఒకటి, ఇస్రాయల్ ఒకటి. 3 గుంపులు అవి. ఎప్పుడైనా చూపిస్తా తేడాలు మీకు, ఇప్పుడు చూపించండి. ఎవరికైనా ఆసక్తి జ్ఞాపకం చేసి ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తే మీరు ఒకరోజు
దాన్ని డీటెయిల్ గా మీకు చూపిస్తే 3 గుంపులు. ఈ రోజు మటుకు ఇది మనం కంటిన్యూ చేస్తా ఉన్నాము. ఇక్కడ యేసు ప్రభువే తీర్పు తీర్చువాడు, ఆయనకే సర్వ అధికారం ఉన్నది అని ఈ విషయం, ఈ వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దాని మీద కూర్చుండే వాళ్ళు ఎవరు అంటే యేసు ప్రభు అని చెప్తాను. ఒకటే అది, అక్కడ ఉన్నది సింహాసనం ఒకటే. అదే వాక్యంలో మనం ఏం చేస్తున్నామంటే ప్రకటన గ్రంథంలో దాకా చేసినట్లు మనము 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు, ఇవి 3 గుంపులు. 3 అనేది మనల్ని ఎప్పుడు వెంటాడుతుంటది కదా బైబిల్ స్టడీలో. ఇక్కడికి కూడా చివరికి అంటే ఆయన అనాది కాలపు సంకల్పము ఇంకా ముగించే టైంకి దీని తర్వాత ఏం జరుగుతుంది? నేను ఎప్పుడు అడుగుతుంటాను దేవుని ప్రశ్న, ప్రభా ఈ తీర్పు తర్వాత ఎవరిని వాళ్ళ స్థలాలను పెట్టేస్తున్నావు? సైతాను వారి అనుచరులు అందరినీ పాత్రలను కంచేస్తున్నావు, పాత్రల లోకంలో పంపించేస్తున్నావు, దేవుని బిడ్డలు పరలోకంకి వెళ్ళిపోతారు, అక్కడికి ఎండ్ అవుతుందా మీకు సంకల్పం? నేను అడుగుతా ఉంటాను దేవుని. అట్లా ఎండ్ అయిపోతే దానికి అర్థం లేదు కదా అంటే అని అడుగుతాను దేవుడు. ఇంకేదో ఉండాలి కదా, ఇంకేదో ఉంటది కదా, అక్కడి నుంచి కంటిన్యూ కావాలి కదా, ఇక్కడికి ఎండ్ ఎట్లయితుంది ప్రభా నేను అడుగుతా ఉంటా ప్రార్థనలు. ఏదో ఒక రోజు నాకు చూపిస్తాడు, నాకు తెలుసు అది. ఎందుకంటే మనం అటువంటి ప్రశ్నలు వేస్తాం దేవుణ్ణి. ఎవరు వేసింటే ఒకవేళ ఈ రోజు వాటిని భద్రపరచేవాడాము బైబిల్లో. అటువంటి ప్రశ్నలు వాళ్ళు వేయలేదు పూర్వీకులు. కాబట్టి మనం వేయాలి దేవుడు. ప్రభా అక్కడికి ఎండ్ అయిపోతుంది అని, అంటే పరలోకంకి వెళ్ళిపోతారు, వీళ్ళు నరకంకి వెళ్ళిపోతారు, అక్కడికి ఎండ్ అయిపోతుంది అని సంకల్పం. అంత సింపుల్ కాదు కదా. కాబట్టి గొప్పవారు ఏంది, కొద్దివారు అంటే పేదవారు. గొప్పవారు, కొద్దివారు, తర్వాత చనిపోయిన వారు. ఈ 3 రకాల గుంపులు, వీటన్నిటిని ఆత్మీయ సిద్ధంలో మనం అర్థం చేసుకుని ప్రయత్నించాలి. వీళ్ళందరూ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచితిని. తర్వాత ఇక్కడ చూడండి, మరి విశేషంగా గ్రంథములు ఒకటి, రెండవది జీవ గ్రంథము రెండవది, మూడవది వేరొక గ్రంథం, 3 ఉన్నాయి అగైన్. బట్ ఇవన్నీ 3 అనేది వెంటాడుతూనే ఉంటుంది బైబిల్ అంతా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథపు చివరి దశ వరకు. ఈ 3 ఎందుకు అంత స్పెషల్ గా దేవుడు చూపిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. సంఘం కూడా 3 గుంపులు అని చెప్పాను, కానీ ఒక చిన్న గుంపు, చాలా చాలా చిన్న గుంపు అశేషం అంటారు, అది 4వది ఎప్పుడు బయట ఉంటుంది. లోపల ఉండేది 3 గుంపులు, బయట ఉండేది ఒక చిన్న గుంపు, అది ఓన్లీ 0.1% అనే చూపిస్తాను మీకు. ఎంతమంది జ్ఞాపకం ఉంది? 3 కొంచెములు, 3 అని ఎన్నిసార్లు చూపించాను. జకర గ్రంథాలు చూపించాను, ఆమోస గ్రంథాలు చూపించాను, ఏహెచ్కేల్ గ్రంథాలు చూపించాను. 3 గుంపులు ఇవని ప్రధానంగా చూపించాను మీకు. గుంపులు ఒక్కొక్కటి 33.3%. ఉపమాన రీతిగా అర్థం చేసుకోండి, లిటరల్ కొలత కాదు, అర్థం చేసుకొని చెప్తున్నారు. 33.3%, 33.3%, 33.3% అవి 3 గుంపులు. అంటే 99.9% అన్నమాట. అంటే 0.1% 1,44,000 మందికి చిన్న సంఖ్య కదా. 1,44,000 ప్రపంచం అంతటి నుంచి బహు చిన్న సంఖ్య. అంటే 0.1%, అంటే 99.9% లోపలే ఉండిపోయినారు. వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే ఈ 0.1% లాస్ట్ 33.3% వారిని ప్రభుత్వం నడిపించాల. సగం సత్యం సగం అబద్ధంలో చిక్కబడిన వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారు, అబద్ధాన్ని ఆశ్రయించిన వారు అన్న విషయాలు మనకు తెలిసివని. మొదటి 66.6% వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోకంలోకి అడుగు పెట్టలేరు అన్నట్టు. వాళ్ళు శాశ్వతంగా శ్రమల గుండా పోయి మరణించాల్సి వస్తుంది. కానీ చివరి 3వ గుంపు గొప్ప జన సమూహం, గొర్రెల్లాగా చేపల్లాగా. వాళ్ళకి తెలియదు, వారి మీద ఉపద్రవం వస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు అన్నట్టు. అబద్ధ బోధన ఆశ్రయించిన వారు, మతపరమైన జీవితంలో జీవిస్తున్న వారు, ఈ లోకంలో ఆడంబరంగా జీవిస్తున్నా నేను ఎట్లా ఎత్తబడతాను అనేసి సమృద్ధిగా ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్న వాళ్ళు, కానీ ఉత్తమమైనది వాళ్ళు పోగొట్టుకున్నారు బైబిల్లో. కాబట్టి
రాప్చర్ బోధ ఎంత డేంజరస్ బోధ అంటే ఆ బోధ విన్న వాళ్ళందరూ ఆడంబరంగా జీవిస్తూ ఉంటారు, ప్రత్యేకంగా జీవిస్తారు. అంటే ఎవరితో సమయం నేనే పరిశుద్ధిని అని చెప్పుకున్న విధానం, పరిశుద్ధంగా ప్రార్థన చేసుకొని ఇంట్లో ఉండి ఉపాసన చేసుకొని పార్టీలు చేసుకొని ఆడంబరంగా జీవించే జీవితాలు అనేటివన్నీ. కానీ ఎప్పుడైతే ఆ శ్రమ వస్తుందో ఏమైపోయింది నేను నమ్ముకున్నది అని అప్పుడు దుఃఖపడతారు అన్నట్టు. మహాశ్రమలలో పోతప్పుడు ఎందుకు నేను ఎత్తబడలేదు అని అప్పుడు పరిచయం అవుతారు, ఆశ్చర్యపోతారు. అప్పుడు బోధ ఏమైతుంది వాళ్ళకి, నేను నమ్మిన బోధ ఏమైందని నన్ను రక్షించలేకపోయింది అని అప్పుడు పశ్చాత్తపడతారు. షావుకారు దగ్గర పోవాల్సి వస్తుంది, కొనుక్కోవడానికి పడుతుంది నూనె. షావుకారు అనుకుంటాడు అంటే ఇంకొక చిన్న గుంపు మహాశ్రమల కాలంలో కూడా ఉంటది నూనెను పంచుకునేది. ఈ షావుకార్లలో నేను ఎన్నిసార్లు చూపించిన 1,44,000 మంది పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి కుమార్తె కదా ఫస్ట్ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయినాక తలుపులు వేయబడతాయి. అందులో ఆ 1,44,000 మందిలో ఒక చిన్న గుంపు నీ దేవుడు తిరిగి బయటికి పంపిస్తారని నేను చూపించిన వాక్యం. కష్టం, అది బహు కష్టం. ఎందుకంటే థియలాజికల్ సర్కిల్స్ లో ఉండదు, ఏ బుక్స్ కామెంటరీస్ లో ఉండదు అది. బట్ వాక్యం అయితే నేను చూపించిన హెచ్కేల్ వెంట్రుకల ఉపమానం అని. హెచ్కేల్ దేవుడు చూపించిన మంగళ కత్తి వంటి కత్తి తీసుకొచ్చుకొని నీ యొక్క వెంట్రుకలన్నీ కత్తిరించుకొని వాటిని 3 గుంపులుగా మూడు భాగాలు చేసి 4వ భాగం నీ చెంగున ముడి వేసుకోమన్నాడు. మొదటి 2 భాగాలని అగ్నిలో ఏమన్నాడు, 3వ భాగంని గాలికి ఎగరగొట్టి దాని వెనకాల ఖడ్గం బోలాగల రీతిగా చేయమన్నాడు. కానీ 4వ గుంపుని తన చెంగున ముడి వేసుకోమన్నాడు. ఇవి 4 మతపరమైన గుంపులను నేను చూపించిన. 4వ గుంపు ఆయన చెంగున ముడివేయబడింది. ఉపమాన రీతిగా యేసు భద్రపరచుకుంటూ 4వ గుంపుని. కానీ అంతా ముగించినాక ఆ 4వ గుంపు ముడి విప్పి అందులోని కొన్నిటిని తీసి అగ్నిలో వేసినట్టు మనం చూస్తామంటే మహాశ్రమలలో వీళ్ళు గొప్ప జనము శ్రమలలో చిక్కుబడ్డప్పుడు వారికి సత్యాన్ని ప్రకటించే వాళ్ళు వీళ్ళందరూ. ఇవి లేవే థియలాజికల్ సర్కిల్స్ అలా, ఏ కామెంటరీస్ అలా మనం మనం ఈ ప్రార్థన పూర్వకంగా ప్రభు కన్సిస్టెంట్ గా ప్యాటర్న్స్ చూపిస్తే నేర్చుకున్నదే మనం. ఇది ప్రభు వల్ల కలిగింది, మనకు అనుగ్రహించబడింది, వారికి అనుగ్రహించబడేది అంటాడు. ఇది మీకు అనుగ్రహించబడింది కాబట్టి మీరు దీన్ని స్వీకరిస్తే దాని ఫలం మీరు అనుభవిస్తారు. తృణీకరిస్తే దాని ఫలం మీరు పోగొట్టుకుంటారు. నేను మటుకు కన్సిస్టెంట్ గా 2008 నుంచి వీటిని నేను చూస్తున్నాను. ఎక్కడ చూసినా అవి వెంటాడుతా ఉన్నాయి మన ఈ 3 గుంపులు. ఎందుకంటే దేవుని యొక్క భారం అదే. మొదటి 2 గుంపులు శాశ్వతంగా తెగవేయబడి చత్తురు. 3వ గుంపును అగ్నిలో నుండి బంగారమును శోధించినట్లు, వెండిని శోధించినట్లు వాడిని శోధించి బయటికి తీసుకొస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం మటుకు ప్రతి క్షణము గొడపిల్ల ఎక్కడుంటే దానితో పాటు అక్కడ మనం ఉండాలా. ఆ దినము తీర్పు దినం కొరకు మనం సిద్ధపడుతున్నాం. మనము కూడా సింహాసనం మీద కూర్చుంటామనుందా లేదా వాక్యం. శిష్యులతో అన్నాడు, మీరు ఇశ్రాయేలు వారికి తీర్పు తీర్చడానికి సింహాసనం మీద కూర్చుంటారు తనతో పాటు అని, యేసు ప్రభుతో పాటు. ఆ వాక్యం నేను చూపించిన మీ గతంలో. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ వాక్యం అర్థం చేసుకోవాలంటే ఈ గొప్ప ధవళ సింహాసనం అది తీర్పుకు సంబంధించింది. ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటే తీర్పు, చివరికి తీర్పు అన్నట్టు. ఇది ఇందులో అందరు నిలబడతారు ఆయన ఎదుట, గొప్పవారు, కొద్దివారు, మరణించిన వారు. మరి మీరన్నీ మన రక్షింపబడ్డవారు లేరా? చెప్పాలా మీరే, రక్షింపబడ్డారు లేరా? ఇప్పుడు చూడండి, అప్పుడు గ్రంథములు విప్పబడెను. అంటే ఎన్ని గ్రంథాలు మనకు తెలియదు. ఈ దేనికి సంబంధించిన గ్రంథాలు ఇప్పుడు నీకు తెలియవు, బట్ నీకు త్వరలో తెలుసుకుంటారు. క్లూ మటుకు ఇస్తా నేను. నా బాధ్యత క్లూ ఇవ్వడం, మీ బాధ్యత వెతుక్కోవడం. కొన్నిసార్లు ఎట్లుంటాయంటే చాలా మందికి అరటి పండు ఒలిచిస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మనం ఒలుచుకోలేమా? మనం కూడా ఒలుచుకోగలం కదా. ఈ లోకంలో ఎన్నో ఒలుచుకొని తింటున్నావు, ఎన్నో ఒలుచుకొని సంపాదించుకుంటున్నావు, కానీ దేవుని వాక్యాన్ని ఎందుకు మనం ఒలుచుకొని సంపాదించుకోలేం? ఇది ఎట్లా తలకి ఎక్కుతలేదు బ్రదర్. చాలా మంది యశ్వంత్ బ్రదర్ అనేటోడు అసలు అన్న ఏదో చెప్తుండే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఒక్కరు కూడా నా తలకి ఎక్కుతలేదు అనేవాడు. చాలా మంది చెప్పేవాళ్ళు తలకి ఎప్పుడు ఎక్కుతుంది అంటే, నువ్వు ఇప్పుడు తింటూనే ఈవెన్ వేపాకు కూడా తీయగవుతుంది అంట.
స్టార్టింగ్ లో చేదే ఉంటుంది అది, కానీ తినే కొద్దీ తీయగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వాక్యాలు వింటున్నాం కాబట్టి అందులో 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 నలిగిపోయినాం, అందులో మునిగిపోయినాం. ఆ నీళ్ళలో మనం మునిగిపోయినాం, జీవ గ్రంథంలో నానబడిపోయినాం. గ్రంథపు చుట్టలో మీరు ఉన్నారన్నాడా లేదా దావీదు రాజు? గ్రంథపు చుట్టలో నేను ఉంటేని అంటాడు కీర్తనల గ్రంథము 40వ అధ్యాయంలో. పౌలు ఏమంటాడు? మీరే సజీవ పత్రికలు అన్నాడు. అంటే మీరే బైబిల్లో ఉన్న పత్రికలు అంటాడు. మీరే సువార్థికులు, మీరే పత్రికలు, మీరే వాక్యం కూడా అంటున్నాడు. ఎట్లయితే వేసిన వాక్యమో మీరు కూడా అదే వాక్యం అంటున్నాడు. ఎప్పుడైతే చెప్పండి, సంపూర్ణంగా వాక్యంలో నానబడ్డ జీవితం, సంపూర్ణంగా ఆ నీళ్ళు తల నుంచి అరికాల వరకు స్నానం చేయబడ్డ జీవితం, దేవుని వాక్యంలో అట్లా మునిగిపోయిన వారం అన్నట్టు. ఒకసారి స్టార్ట్ చేస్తే ఎండు కాదన్నట్టు ఎన్నో అధ్యాయాలు అట్లా వెళ్ళిపోతా ఉంటున్నాయి. బైబిల్ చదవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి ఒక సీక్రెట్ నేను చెప్తాను. నువ్వు ప్రతిరోజు బైబిల్ చదవగలిగితే సంవత్సరానికి 4 సార్లు కంప్లీట్ అవుతుంది బైబిల్. ఎవరన్నా సవాల్ తీసుకోవచ్చు కదా, అందరు తీసుకుంటే మంచిదే. ఎందుకంటే సంపూర్ణంగా నానబడిన జీవితాలు, వాక్యం నేను స్వస్థపరుస్తుంది, వాక్యం నేను ఆదరిస్తుంది, వాక్యం నేను బలపరుస్తుంది, వాక్యం నీకు ఆలోచనలు ఇస్తూ ఉంటుంది, వాక్యం చెప్పినట్లు నువ్వు జీవిస్తూ ఉంటావు. నువ్వు ఆహ్వానించి పరిశుద్ధాత్మని చెప్తుంది వాక్యం, ఆహ్వానిస్తాం. వాక్యం ఏం చెప్తే దానికి విధేయత చూపిస్తాం. ఆ రీతిగా ఆయన మేళ్ళు ఆశీర్వాదాలు మనం పొందుకుంటా ఉంటాం. కాబట్టి ఒక క్లూ ఇక్కడ చూడండి. అప్పుడు గ్రంథములు విప్పబడిన 1 పాయింట్. సెకండ్ పాయింట్, మరియు జీవ గ్రంథమును విప్పబడను. దాని తర్వాత వేరే ఒక గ్రంథమును విప్పబడను. అంటే 3 కనిపిస్తున్నాయి. ఒకటేమో పెద్ద లైబ్రరీ, గ్రంథములు అంటే ఎక్కువ. అక్కడ సెమికోలన్ ఉంది. ఇంగ్లీష్ గ్రామర్ వ్యాకరణ అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది ఈ కోలన్ ఎందుకు పెట్టిండు, సెమికోలన్ ఎందుకు పెట్టిండో చెప్పండి. గ్రామర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే. ఇంగ్లీష్ గ్రామర్ కానీ తెలుగు గ్రామర్ కానీ వ్యాకరణం అంటాం కదా తెలుగులో, వ్యాకరణం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. గ్రంథములు విప్పబడను సెమికోలన్. దాని తర్వాత మరియు జీవ గ్రంథమును వేరే ఒక గ్రంథమును విప్పబడను. అంటే ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఊహించుకోండి. ఇప్పుడు నేను ఒక క్లూ ఇచ్చేసి ముగిస్తాను. వచ్చే వారం దీని నుంచి మనం కంటిన్యూ అవుతాము. ఆ దినము ఎన్నో గ్రంథాలు విప్పబడతాయి బ్రదర్ అండ్ సిస్టర్. జీవ గ్రంథం అంటే రక్షింపబడ్డ వారు ఉంటారు. వేరే ఒక గ్రంథం దేనికి సంబంధించి చెప్పండి. తక్కిన గ్రంథంలో దేనికి సంబంధించి చెప్పండి. గ్రంథములు అంటే బుక్స్ లో ఆల్రెడీ వ్రాయబడినాయని చూడండి. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందేవి. అంటే ఆ గ్రంథాలలో ఏమేం రాయబడ్డాయి అనేది మనం తెలుసు. మనం చేసుకోవాలా, మన జీవితాంతము మనం ఏమేం చేసినామో అన్ని రాయబడుతున్నాయి. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రపోయేంత వరకు ఏమేం చేసినావో అన్ని రాయబడుతున్నాయి. అందుకే బ్రదర్ సిస్టర్స్, ఒక స్నేహపూర్వకంగా చెప్పే హెచ్చరిక ఏంది అంటే, నీ తలంపులు సరే, నీ ప్రవర్తన, నీ నడబడి ఇవన్నీ కూడా రాయబడతా ఉన్నాయి. కానీ ముఖ్యంగా తలంపులు. నేను ఎందుకంటే ప్రార్థన పూర్వక తెలుసుకున్న విషయం అది. నీ తలంపులు ఆత్మీయ ప్రపంచంలో మాటలతో సమానం. నేను అందుకే చాలా కేర్ఫుల్ ఉంటాను నా తలంపుల విషయంలో. ఎందుకంటే ఈ లోకంలో ఏదో మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ మాట్లాడనివి తలంపులు. అవి ఎట్లుంటాయంట, పెద్ద స్పీకర్ బాక్స్ నుంచి ఆ ఆత్మీయ ప్రపంచాలలో వినిపిస్తూ ఉంటాయంట. నేను ఒకటి నేర్చుకుని ఏంటంటే, పరలోకపు యాత్రలు నేను చేసినప్పుడు, ఆ పురాతనమైన భక్తులతో కలిసినప్పుడు, మరియమ్మని కూడా చూసినాను. ఒకసారి చెప్తాను నేను మీకు. మరియమ్మ అట్లా పక్క నుంచి వెళ్ళిపోతా ఉంది. పురాతన భక్తులు అందరూ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు మాట్లాడుతున్నాడు నాతో. ఇదేం స్థలం రా బాబు అనుకున్న కాలం నుంచి బయటకు వచ్చినాక ఎవరు మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు దేవుడు ఆ యొక్క సలహా ఇచ్చాడు. అది ఎప్పుడు చాలా లేటుగా, చాలా సంవత్సరాల తర్వాత నేర్చుకున్నది. ఎన్నో సంవత్సరాల తర్వాత. ఏంటంటే, ఆత్మీయ ప్రపంచంలో నువ్వు మాట్లాడవు, నీ తలంపులే మాటలు. పైగా ప్రతి ప్రపంచంలో, ఆత్మీయ ప్రపంచం గురించి నేను మాట్లాడుతున్నా, ఈ శారీరకమైన లోకం గురించి మాట్లాడుతున్నాను.
ఆకాశంలో మహా ఆకాశాల గురించి మాట్లాడుతున్నాను. ప్రతిదీ ఒక ప్రపంచం, కళ్ళకు కనిపించని ప్రపంచం. నీ ఆత్మకు కనిపించాలంటే నీ ఆత్మను అట్లా నువ్వు తయారు చేసుకోవాలా. నేను ఈ లోకంలోనే చూస్తా అంటే ఈ లోకంలో చూసుకుంటా పోతావు, ఇక్కడే కాలం ముగించుకుంటావు. ఈ లైఫ్ లో ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ఏ ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టలేవు. కానీ అది తీర్మానం నువ్వు చేసుకుంటే మటుకు నువ్వు వాటిని చూడగలవు. రకరకాల దురాత్మలను చేసిన వాడిని, దయ్యాలను చేసిన వాడిని, అది సాధ్యం అని నేను రుజువుపరుస్తున్నాను. ఎందుకంటే నేనే దానికి సాక్షిని. ఒకవేళ నేను అబద్ధం చెప్తే నా మీదకి తీర్పు రావాల్సిందే, శిక్ష రావాల్సిందే, నాకు జీవగ్రంథం నుంచి నా పేరు కొట్టేయాల్సిందే. నేను చూసిన రకరకాల దురాత్మలను. సరే, ఆ లెవెల్కి ఇప్పుడు మనం ఎందుకు పోవాలి, కానీ మీరు నమ్ముతారు. ఎందుకంటే నేను వాక్యం ప్రకారం చూపిస్తున్నాను, నా అనుభవాలే కాదు, వాక్యాన్ని చూపిస్తాను మీకు. నేను జీవగ్రంథం కూడా ఉందంటే అక్కడ రక్షింపబడి నిలబడతారు కదా, పాయింట్ నెంబర్ 1 అది. అంటే మరి వేరెవరు నిలబడతారు? వేరే గ్రంథాలు కూడా ఉన్నాయి అక్కడ. వేరొక గ్రంథము స్పెషల్ గా చెప్తున్నా ఎందుకు? జీవ గ్రంథం కాక వేరొక గ్రంథం అంటే మరణానికి, నరకానికి దారి తీసే గ్రంథం అన్నట్టు వేరొక గ్రంథం. దాన్ని స్పెషల్ గా హైలైట్ చేయలేదు. జీవ గ్రంథం ఒక్కటే హైలైట్ చేయబడింది అక్కడ. ఇక్కడ నేను ఆపేస్తాను. కాబట్టి మీరు మీ పేర్లు, మీరు చేసిన పనులు ఇంకా ఏ గ్రంథంలో రాయబడకూడా ఉండును గాక యేసుక్రీస్తు నామమున. అందుకొరకు మీరు ఈరోజు నుంచి ప్రయాసపడండి. స్వార్థము, కపటము, వేషధారణ ఇవేవి కూడా నీ జీవితంలో ఉండకుండా యథార్థంగా ఆయన కొరకు జీవించడం నేర్చుకుందాం. పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించడం నేర్చుకుందాం. చెడు తలంపులకి చోటు ఇవ్వకండి. అవన్నీ పుస్తకాలలో రాయబడిస్తారు. వేరొక గ్రంథానికి మనం పోవద్దు. మన పేరు కేవలం జీవ గ్రంథంలో దాన్ని కొట్టివేయబడకుండా చూసుకుందాం. అటువంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం. Father, we give you all the glory tonight. We glorify your name, we magnify your name, we sanctify your name. Hallelujah. Thank you, Lord Jesus, for all the wonderful things that you have done in our lives, Lord. How can we say thanks for all the great things that you have done in our life? పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలైనా. మీరు మా జీవితాల్లో చేసిన గొప్ప కాలం బట్టి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. మీ ప్రాణం మా కొరకు త్యాగం చేసినారు, మీ బిడ్డలుగా స్వీకరించినారు, మీ కృపను మా జ్ఞాపకం చేసుకున్నారు. వందనాలైనా. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసినారు, విమోచన దినం వరకు ముద్రించుకున్నారు. నేను ఇక మీదట మీకు మాదిరిగా మేము జీవించాలి. జీవగ్రంథంలో తప్ప మా పేర్లు ఇంకెక్కడ కనిపించొద్దు. నేను కనికరించమని ప్రార్థిస్తున్నాను, కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను. వీటన్నిటిని ధ్యానించి వీటి ప్రకారంగా జీవించే బిడ్డలుగా మనం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన గొప్ప తండ్రి, అనేకులకు వీటిని మేము చూపించాలా. అటువంటి జ్ఞానాన్ని, అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి. నేను ప్రకటన గ్రంథము అనేది ఒక ఆత్మీయ ప్రపంచం అని ఎవరికి తెలుసు? ఆ ప్రపంచంలో అడుగు పెడితేనే కానీ ప్రతి పుస్తకము ఒక ఆత్మీయ ప్రపంచం అని ఎవరికి తెలుసు? మీరు చెప్పకపోతే ఎవరిని తెలియలేదా? పరిశుద్ధాత్మ దేవ, వీటన్నిటిని మాకు చూపించండి. వీటిని మేము గ్రహించాలా. మేము కొన్ని సంవత్సరాల నుంచి ప్రకటన గ్రంథం అనే ప్రపంచాలు అడుగుపెట్టినాం. నేను అయినా కానీ కొన్ని స్థలాలు, కొన్ని సందులు, కొన్ని రోడ్స్ మాకు అర్థం కావట్లేదు. కానీ మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకెంతో వందనాలు, కృతజ్ఞతలైనా. మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. వింటున్న వారి జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగించండి, స్వస్థతలు జరిగించండి. వారి జీవితంలో ఆగిపోయిన నీళ్ళన్నిటిని రప్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి చేసిన దుష్ట శక్తులని, గమనిస్తున్న దుష్ట శక్తులని యేసుక్రీస్తు అన్న పాటలు కలిసివేస్తున్నాం. నేను మంత్ర శక్తులను అన్నింటినీ మీ యొక్క దహించి అగ్ని చేత కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. దుష్టుని ప్రణాళికలన్నీ క్యాన్సర్ అవునుగాక యేసుక్రీస్తు నామమున. ఓం ప్రభు, వాడు యాక్సిడెంట్ చేయాలనుకుంటున్నాడు, మరణం అప్పగించాలనుకుంటున్నాడు, మోసించాలనుకుంటున్నాడు ప్రభు, మంత్రాలు చేయాలనుకుంటున్నాడు ప్రభు, బేబీస్ ని తన మళ్ళీ తారుమారు తల్లి గర్భాలలో ప్రభు, పిల్లల్ని పుట్టనీకి అడ్డగిస్తున్నాడు. ఆ ప్లాన్స్ అన్ని క్యాన్సల్ చేయాలి. ఇదే నా యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా. గొప్ప తండ్రి, ప్రతి ఒక్కరిని రక్షించుకోండి, స్వస్థపరచండి, మంచి నిద్ర దయచండి. వేపులు లేసి మీకు స్తుతించి కనపరిచే బిడ్డలుగా తయారు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.